తెనాలి బండ్పై ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న అతిథులందరికీ అభిమానులు ధన్యవాదాలు తెలియజేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం జయప్రదం చేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. చలనచిత్ర దిగ్గజంలో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విగ్రహ నిర్మాణ కమిటీ ధన్యవాదాలు తెలియజేసింది. తెనాలి బండపై సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ ఆవిష్కరణ అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరగటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ సభ్యులు సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు కృష్ణ మహేష్ బాబు అభిమానులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఒక అపురూప ఘట్టంగా అభిమానులు కె యశ్వంత్ కుమార్, షబ్బీర్, అఖిల్ వివరించారు. నిన్న ఈ తెనాలి పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పౌర సరఫరాల శాఖ మాత్యులు, అలాగే ఫ్యాన్స్కి ఎప్పుడూ అండగా ఉంటూ ఆయన యొక్క సహాయ సహకారాలను అందించే సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ మంత్రిని ననపనేని రాజకుమారి గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సోదరులు పెమ్మసాని రవిబాబు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ గారు, అదేవిధంగా మాకు ఎప్పుడు ప్రతి చోట ప్రతిసారి అండదండగా ఉండి అభిమానులతో ఏ కార్యక్రమాలని ఇక్కడ చేసుకోవాలన్నా కానీ చాలా ఘనంగా చేసుకోవటానికి ఎప్పుడూ సహకరించే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నల్జాల లోకేష్ గారికి, షేక్ బాషా గారికి, అదేవిధంగా శాఖమూరి చిన్నా గారికి, తాడిపోయిన హరిప్రసాద్ గారికి ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ముఖ్య కారకులై ఇంత ఘనంగా ఈ ఏర్పాట్లు చేసిన కె యశ్వంత్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమంలో తన సహాయ సహకారాలను అందించిన షావుల్ సయ్యద్ గారికి, సాయి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి, ఇతర రాష్ట్రాల నుంచి జితేంద్ర గారు, అదేవిధంగా మరికొంతమంది సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమానులు ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క ఆనంద కేరింతలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లోకల్లో నుంచి గురిపాలెం గ్రామం నుంచి చాలామంది అభిమానులు ఇక్కడికి రావటం జరిగింది. లోకల్లో నుంచి శాంతినగర్ నుంచి యువత కానివ్వండి, పాండురంగపేట నుంచి యువత కానివ్వండి, అంగల్కుదురు నుంచి యువత కానివ్వండి, ఐతానగర్ నుంచి యువత కానివ్వండి, మరికొంతమంది ప్రతి ఒక్క అభిమాని, ఘట్టమనేని అభిమాని అని చాటుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఆనంద కేరింతలతో ఈ కార్యక్రమాన్ని మరింత వన్నె తీసుకొచ్చి చాలా ఘనంగా గొప్పగా ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిత్ర పరిశ్రమకి కృష్ణ గారు ఎంతో వన్నీ తీసుకొచ్చారు. ఎన్నో ప్రత్యేకమైనటువంటి శాఖాపరంగా క్వాలిటీస్ని ఆయన ఈ చిత్ర పరిశ్రమలో పరిచయం చేసి తనకు తానే సాటని నిరూపించుకున్నారు. ఆనాటి నుంచి మొన్నటి వరకు ఆఖరి మజిలీ వరకు కూడా ఆయన ఎన్నో సలహాలు కానీ, నటించే విధానంలో కానీ తనదైన శైలిలో ముద్ర వేసుకుని ఈ అభిమానుల్ని ఎంతోమందిని సంపాదించుకుని పేరు ప్రఖ్యాతులు గడించారని చెప్పడంలో ఎంతో ఆనందపడుతూ గర్వపడుతూ